టైగర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాపై రోజు రోజుకి క్రేజ్ పెరుగుతోంది. దేవరా బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ ఫ్యాన్స్ మామూలు హైలో లేరు. రాజమౌళి సినిమాతో మావాడు హిట్ కొట్టాడంటూ గర్వంగా కాలరెగరేస్తున్నారు. ఇప్పుడు వార్ 2తో బాలీవుడ్ ను కూడా కుమ్మేయాలని చూస్తున్నాడని తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు తెలుగులోనే మూవీస్ చేసి భారీ విజయాలను సాధిస్తున్నారు. కానీ బాలీవుడ్ లో మాత్రం స్ట్రైట్ గా సినిమాలను చేయడానికి మన హీరోలెవ్వరూ అంతగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరో సైతం ప్రస్తుతం హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాకుండా ఒక భారీ మల్టీ స్టారర్ సినిమాలో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. హృతిక్ రోషన్ తో కలిసి తెరపై కనిపించబోతుండడంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ స్పై యూనివర్స్ లో భాగంగా రాబోతోంది. అయితే షూటింగ్ ఆలస్యం అవుతూ రావడంతో ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్టుపై ప్రభావం పడుతున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఎన్టీఆర్ తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక గత సంవత్సరం వచ్చిన దేవరా సినిమాతో ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో అలరించలేకపోయానని ఫీల్ అయినట్లు తెలుస్తోంది. కేవలం ఈ సినిమా 500 కోట్ల కలెక్షన్లను మాత్రమే రాబట్టడంతో పాన్ ఇండియాలో ఎన్టీఆర్ కి అంత పెద్ద మార్కెట్ అయితే లేదనే ఒక బ్యాడ్ ఇమేజ్ అయితే మూటగట్టుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో పాన్ ఇండియాలో తనకు భారీ గుర్తింపు అయితే ఉంది. అలాగే సూపర్ సక్సెస్ లను సాధించగలననే భావనతో తద్వారా కలెక్షన్స్ ని కొల్లగొట్టగలిగే కెపాసిటీ తనకుందని ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే వార్ 2 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఇక దానికి తగ్గట్టుగానే బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో ఆదిపురుష్ సినిమా విషయంలో ఒకసారి రుజువైంది. మరి అన్నీ తెలిసి కూడా బాలీవుడ్ దర్శకులతో సినిమా చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రెస్ట్ చూపించడానికి గల కారణం ఏంటి అనే యాంగిల్లో కొన్ని ప్రశ్నలు విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ సెకండ్ హీరోగా నటిస్తున్నాడంటూ బాలీవుడ్ మీడియాలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పటికే చేసిన RRR సినిమాలో కూడా సెకండ్ హీరో ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాలో కూడా అదే ఇమేజ్ వచ్చినట్లయితే మాత్రం పాన్ ఇండియాలో జూనియర్ ఎన్టీఆర్ సోలోగా హీరో రాణించడం కష్టమే. అతను సెకండ్ హీరోకి మాత్రమే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఆచితూచి ముందుకు వెళ్ళాలి. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తనకు నచ్చినట్టుగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగడం అనేది తన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిని ఇబ్బందికి గురి చేస్తోంది. ముఖ్యంగా వార్ 2 సినిమా ఎందుకు చేస్తున్నాడు, దాని ద్వారా అతనికి ఏ మాత్రం ప్రయోజనం ఉండదు అనే వాదనను కొంతమంది సినిమా విశ్లేషకులు సైతం తెలియజేస్తూ ఉండడం విశేషం. చూడాలి మరి ఈ సినిమా వల్ల ఆయనకు ఏమైనా ప్లస్ అవుతుందా, లేదంటే ఇప్పటిదాకా ఉన్న ఇమేజ్ కూడా పోతుందా అనేది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాపై రోజు రోజుకి క్రేజ్ పెరుగుతోంది. దేవరా బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ ఫ్యాన్స్ మామూలు హైలో లేరు. రాజమౌళి సినిమాతో మావాడు హిట్ కొట్టాడంటూ గర్వంగా కాలరెగరేస్తున్నారు. ఇప్పుడు వార్ 2తో బాలీవుడ్ ను కూడా కుమ్మేయాలని చూస్తున్నాడని తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు తెలుగులోనే మూవీస్ చేసి భారీ విజయాలను సాధిస్తున్నారు. కానీ బాలీవుడ్ లో మాత్రం స్ట్రైట్ గా సినిమాలను చేయడానికి మన హీరోలెవ్వరూ అంతగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరో సైతం ప్రస్తుతం హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాకుండా ఒక భారీ మల్టీ స్టారర్ సినిమాలో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. హృతిక్ రోషన్ తో కలిసి తెరపై కనిపించబోతుండడంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ స్పై యూనివర్స్ లో భాగంగా రాబోతోంది. అయితే షూటింగ్ ఆలస్యం అవుతూ రావడంతో ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్టుపై ప్రభావం పడుతున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఎన్టీఆర్ తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక గత సంవత్సరం వచ్చిన దేవరా సినిమాతో ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో అలరించలేకపోయానని ఫీల్ అయినట్లు తెలుస్తోంది. కేవలం ఈ సినిమా 500 కోట్ల కలెక్షన్లను మాత్రమే రాబట్టడంతో పాన్ ఇండియాలో ఎన్టీఆర్ కి అంత పెద్ద మార్కెట్ అయితే లేదనే ఒక బ్యాడ్ ఇమేజ్ అయితే మూటగట్టుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో పాన్ ఇండియాలో తనకు భారీ గుర్తింపు అయితే ఉంది.
అలాగే సూపర్ సక్సెస్లను సాధించగలననే భావనతో తద్వారా కలెక్షన్స్ ని కొల్లగొట్టగలిగే కెపాసిటీ తనకుందని ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే వార్ 2 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఇక దానికి తగ్గట్టుగానే బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో ఆదిపురుష్ సినిమా విషయంలో ఒకసారి రుజువైంది. మరి అన్నీ తెలిసి కూడా బాలీవుడ్ దర్శకులతో సినిమా చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రెస్ట్ చూపించడానికి గల కారణం ఏంటి అనే యాంగిల్లో కొన్ని ప్రశ్నలు విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ సెకండ్ హీరోగా నటిస్తున్నాడంటూ బాలీవుడ్ మీడియాలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పటికే చేసిన RRR సినిమాలో కూడా సెకండ్ హీరో ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాలో కూడా అదే ఇమేజ్ వచ్చినట్లయితే మాత్రం పాన్ ఇండియాలో జూనియర్ ఎన్టీఆర్ సోలోగా హీరో రాణించడం కష్టమే. అతను సెకండ్ హీరోకి మాత్రమే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఆచితూచి ముందుకు వెళ్ళాలి. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తనకు నచ్చినట్టుగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగడం అనేది తన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిని ఇబ్బందికి గురి చేస్తోంది. ముఖ్యంగా వార్ 2 సినిమా ఎందుకు చేస్తున్నాడు, దాని ద్వారా అతనికి ఏ మాత్రం ప్రయోజనం ఉండదు అనే వాదనను కొంతమంది సినిమా విశ్లేషకులు సైతం తెలియజేస్తూ ఉండడం విశేషం. చూడాలి మరి ఈ సినిమా వల్ల ఆయనకు ఏమైనా ప్లస్ అవుతుందా, లేదంటే ఇప్పటిదాకా ఉన్న ఇమేజ్ కూడా పోతుందా అనేది.